తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్ కంపెనీలను ఎంకరేజ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ రెండో దశను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సాయంత్రం టీ హబ్ రెండో దశను ప్రారంభించబోతున్నారు. సిలికాన్ వ్యాలీ ప్రముఖ స్టార్టప్ వ్యవస్థాపకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. 400 కోట్ల రూపాయల వ్యయంతో 3.51 లక్షల చదరపు అడుగుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. టీ హబ్ పై మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. టీ హబ్ 2.0కి సంబంధించినటువంటి ఇంకొక ఫ్లోర్లో ఉన్నాము. సో స్టార్టప్కి సంబంధించినటువంటి మోటివేట్ చేసే విధంగా ప్రతి వాల్ పైన నో యువర్ వర్త్ అండ్ మేక్ యువర్ మూవ్ అంటూ సో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొటేషన్స్ తోటి అట్రాక్ట్ చేసేటువంటి పనిలో ఉన్నారు. అక్కడికి వచ్చేటువంటి స్టార్టప్ కంపెనీలలో ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా ఈ వాల్స్ డిజైనింగ్ కానీ ఈ లైటింగ్ అంతా కూడా ఆంబియన్స్ అంతా కూడా ఆసమ్ అని చెప్పుకోవచ్చు. సో మనం ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క చాలా డిఫరెంట్గా ఉందంటే సీటింగ్ కెపాసిటీ విషయంలో కానీ లేకుంటే పెద్ద సీట్స్ కావాలనుకునేటువంటి వాళ్ళకి ఎక్కువ మంది ఉండి స్టార్టప్స్ వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. కొన్ని స్టార్టప్ సంబంధించి క్యాబిన్స్ రూపంలో వాళ్ళకి డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. లేదా ఓపెన్ ఏరియాలో వర్క్ చేయడానికి ఉంటుంది. చెప్పాం కదా, ఒకటి స్టార్టప్కి సంబంధించినటువంటి యాప్స్ కానీ లేకుంటే స్టార్టప్ కంపెనీలు ఎంకరేజ్ చేసే విధంగా టీ హబ్కి సంబంధించినటువంటి డిజైన్ మొత్తం అట్లా చేశారు. ఇంకొక వైపు ఆ క్యాబిన్స్ అన్ని కూడా మెంటార్స్కి సంబంధించి ఉంటాయి. ఎవరైతే వాళ్ళకి గైడెన్స్ కావాలనుకుంటారో, ఒక యాప్ డెవలప్ చేసినా లేక ఒక చిన్న స్టార్టప్ కంపెనీకి ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి మెంటార్స్తో కోఆర్డినేట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇంకొక వైపు ఒక ప్రోడక్ట్, ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కనుక మనకు లైమ్లోకి అంటే వాళ్ళు ప్రొడక్టివిటీలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా సేల్ చేసుకోవాలి, ఏ విధంగా వాడిని మార్కెటింగ్ చేయాలి అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. దట్ టు స్టార్టప్స్ కంపెనీలకి. సో అలాంటి స్టార్టప్ కంపెనీలకు సంబంధించి సో మెంటార్స్ ఉంటారు. తర్వాత ఫైనాన్షియల్ గైడెన్స్ ఇవ్వడానికి సంబంధించినటువంటి ఇన్వెస్టర్ని కూడా ఒక వేదిక మీదకి తెస్తుంది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఒక స్టార్టప్ కంపెనీకి సంబంధించి ఒక ప్రాణం, ఒక పిండం దగ్గర నుంచి మొదలుకుంటే ఒక ప్రాణం పోసి దాన్ని ఒక మనిషిగా తీర్చిదిద్దేంత వరకు ఉండేటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ టీ హబ్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు, బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, బ్యూటిఫుల్ కలర్ థీమ్ తోటి కంప్లీట్గా టీ హబ్ మొదటి ఫేజ్తో పోల్చినట్లయితే దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 4 రెట్లు ఎక్కువ స్పేస్ ఉంటుంది అనమాట. మనం చూసుకోవచ్చు, ఇంత పెద్ద హ్యూజ్ స్పేస్ ఉంటుంది. ఇంకోవైపు స్టార్టప్ సంబంధించిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు, లీగల్ అసిస్టెన్స్ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇన్వెస్టర్లకు సంబంధించి కూడా ఉంటుంది. అంటే ఒక మెంటార్సు, ఇన్వెస్టర్స్, స్టార్టప్కి సంబంధించిన కంపెనీలు. సో వీటన్నింటికి కూడా వేదిక కాబోతుంది. ఇట్లాగే ఆల్మోస్ట్ 10 ఫ్లోర్స్ కూడా ఇంచుమించు సిమిలర్ కైండ్ ఆఫ్ స్పేస్ తోటి సిమిలర్ కైండ్ ఉండబోతున్నాయి. అంటే దాదాపుగా ఈ ఒక్క ఇంక్యుబేటర్ ద్వారానే దాదాపుగా 500 నుంచి 600 వరకు చిన్న తరహా స్టార్టప్ కంపెనీలో ఏర్పాటు చేద్దామని చెప్తున్నారు. మెంటార్స్ అంతా కలిపితే దాదాపుగా 2000 స్టార్టప్స్కి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసే విధంగా ఈ టీ హబ్కి సంబంధించిన 2.0 డెవలప్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఫ్లోర్లో ఎట్లా ఉండబోతుందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం 10 ఫ్లోర్లు అని చెప్పాం కదా. సో ఇదొక ఫ్లోర్ అనమాట. ఇంకొక ఫ్లోర్లో కూడా ఎట్లాంటి డిజైన్స్ కానీ ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుందో చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, మనం 5th ఫ్లోర్కి సంబంధించినటువంటి క్యాఫెటేరియాలో ఉన్నాము. టీ హబ్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ జోనే కాదు, మనం ఆ క్యాఫెటేరియాకి సంబంధించినటువంటి 5th ఫ్లోర్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఫ్లోర్ మొత్తం కూడా క్యాఫెటేరియా కోసం అలొకేట్ చేయడం జరిగింది. మనం వెనక ఉందంతా కూడా ఈ క్యాఫెటేరియాకి సంబంధించినటువంటి ఫుడ్ కోర్ట్కి సంబంధించినటువంటి అదనమాట. సో మిగతా అంతా కూడా ఫాస్ట్ ఫుడ్ కావాలనుకుంటే దే విల్ సర్వ్ ఫర్ ఫాస్ట్ ఫుడ్కి సంబంధించినటువంటి ఫుడ్ కోర్ట్ కియోస్క్లు ఏర్పాటు చేస్తున్నారు. సో అదేవిధంగా నార్మల్ ఫుడ్ కావాలనుకున్నటువంటి వాళ్ళకి ఈ విధంగా పూర్తిగా ఈ ఫుడ్ కోర్ట్కి సంబంధించినటువంటి 5th ఫ్లోర్ అనమాట. సో ఈ బేకరీస్ కానీ తర్వాత పల్ప్ స్టోర్స్కి సంబంధించి కానీ కియోస్కులు అంటే ఫుడ్ కోర్ట్స్ అన్నింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒకసారి ఈ ఎన్విరాన్మెంట్లోకి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడానికి ఎక్కడికి వీలు లేదనమాట. దీంట్లో నుండి హాయిగా తీసుకొస్తారు. ఇంటీరియర్ చూసినట్లయితే అసలు అవసరం మనం అంటే ఇంట్లో ఇంటీరియర్స్ ఎట్లా చేయించుకుంటామో సో ద సేమ్ కైండ్ ఆఫ్ ఇంటీరియర్స్ అన్నీ కూడా టీ హబ్లో ఉంది. సో ఇవే కాకుండా పెద్ద పెద్ద హాల్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కొక్క హాల్లో ఒక్కొక్క మీటింగ్ గ్యాదరింగ్ ఏరియాస్ ఉంటాయి, మీటింగ్ హాల్స్ ఉంటాయి, మీటింగ్ రూమ్స్ ఉంటాయి. సో కన్వెన్షన్కి సంబంధించినటువంటి రూమ్స్ కానీ గ్యాదరింగ్ సంబంధించినటువంటి రూమ్స్ కూడా ఉన్నాయి. ఇదైతే 5th ఫ్లోర్కి సంబంధించినటువంటి ఫుడ్ కోర్ట్ అనమాట. సో ఫుడ్ కోర్ట్లో లావిష్ అంటే నార్మల్ అంటే ఈవెన్ దేశీ ఫుడ్స్ నుంచి మొదలుకుంటే ఇంటర్నేషనల్ ఫుడ్స్ వరకు సంబంధించినటువంటి కియోస్క్లను కూడా సో ఏర్పాటు చేశారు. సో ఏ ఫుడ్ అంటే ఎవరికి నచ్చిన ఫుడ్ని వాళ్ళు తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది.
హబ్కి సంబంధించినటువంటి లాన్లో ఉన్నాము. 5th ఫ్లోర్ పైన తర్వాత ఒక అతిపెద్ద లాన్ ఉంటుందన్నమాట. సో దాంట్లో అంటే వర్కింగ్ అంటే ఆఫీస్ స్పేస్కి సంబంధించినటువంటి వర్క్ ఎన్వైరన్మెంట్లో వర్క్ చేయొద్దు అనుకున్నటువంటి వాళ్ళు, లేదా జస్ట్ ఫర్ రిఫ్రెష్మెంట్ కోసం రావాలనుకున్నటువంటి వాళ్ళకు ఇంత హ్యూజ్ లాన్ ఉంటుంది. సో ఈ హ్యూజ్ లాన్లో మనం ఎక్కడైనా కూర్చొని మనం వర్క్ చేసుకోవచ్చు, లేదా ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి వాటిలో కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే సో మనం చూసుకోవచ్చు ప్లెంటీ ఆఫ్ కార్ పార్కింగ్ సంబంధించి కూడా ప్లెంటీ ఆఫ్ కార్ పార్కింగ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. దానికి ముందర కూడా టీ వర్క్స్ సంబంధించినటువంటి ఇంకొకటి ఆఫీస్ కూడా ఇక్కడే బిల్డ్ చేయడం జరిగింది. సో ప్లెంటీ ఆఫ్ వర్క్ మనకు స్పేస్ అంటే కంప్లీట్గా కార్ పార్కింగ్ సంబంధించిన ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంది. అంటే 2000 కంపెనీలు అన్నాం కాబట్టి సో ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఒకటి కనబడుతుంది. ఇదే విధంగా ఇక్కడ నుంచి చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి వ్యూ ఉంటుంది. రాయదుర్గం ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి ది బెస్ట్ వ్యూ ఉండే విధంగా అంటే ఇంటీరియర్కి సంబంధించి కానీ థీమ్కి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి చూసినట్లయితే కంప్లీట్గా మనకు ఐకియా దగ్గర నుంచి చూసుకుంటే సో కంప్లీట్గా ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఐకియా నుంచి ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యూ అనేది చాలా అద్భుతంగా టీ హబ్కి సంబంధించిన దాంట్లో కనబడుతుంది మనకి ఇక్కడ. సో మన అవసరం అనుకుంటే ఆఫీస్ లోపల కూడా వర్క్ చేసుకోవచ్చు, లేదు అంటే కూడా సో మనకి ఇట్లా చైర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ది సిట్టింగ్ ఏరియాస్ అన్నీ కూడా మనం ఎక్కడైనా కూర్చొని హాయిగా మనం ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే కాఫీ తాగొచ్చు, లేకుంటే వాళ్ళకి నచ్చిన ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసుకునే విధంగా అంటే మైండ్ రిఫ్రెష్ అయ్యే విధంగా పూర్తిగా టీ హబ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం 10 ఫ్లోర్లు ఆల్మోస్ట్ ఇంచుమించు ఇదే విధంగా అంటే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్కి అనుగుణంగా పూర్తిగా డిజైన్ చేస్తూ సో కాఫ్టేరియాకి సంబంధించి కానీ లేకుంటే లాన్స్కి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేర్ తీసుకుందని చెప్పాలి. సో టీ హబ్కి సంబంధించి మనతో పాటు తెలంగాణ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ చంద్ర గారు ఉన్నారు. సో ఆయన అడిగి ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, సో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎన్ని స్టార్ట్అప్లు రాబోతుందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ ఆఫ్టర్ టీ హబ్ 1 2.0. సో ఎన్ని కంపెనీస్ ఇక్కడ అకామిడేట్ చేయగలుగుతున్నారు? సో ఇప్పటివరకు ఎట్లాంటి రెస్పాన్స్ ఉందండి? టీ హబ్ 1లో సుమారు ఒక 800 మంది స్టార్టప్స్ అకామిడేట్ చేసే అవకాశం ఉండింది. బట్ టీ హబ్ 2 దానికంటే 5 రెట్లు పెద్దవి. సో ఇక్కడ సుమారు ఒక 4000 మంది స్టార్టప్స్ని అకామిడేట్ చేసే పరిస్థితి ఉంది. భారతదేశంలోనే అంత పెద్ద ఇంక్యుబేషన్ వసతి వేరే ఎక్కడో లేదు. రాజస్థాన్ ప్రభుత్వం, ఒరిస్సా ప్రభుత్వం, జైపూర్లో, భువనేశ్వర్లో ఇట్లాంటి ఇంక్యుబేషన్ స్పేసెస్ నిర్మించింది. కానీ దీంతో పోలిస్తే అవి అన్నీ 3 రెట్లు 4 రెట్లు తక్కువే. సో భారతదేశంలోనే ఇట్లాంటి దానికి ఏమీ పోలిక లేదు. వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 యూనికార్న్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది 4000 స్టార్టప్స్కి అకామిడేట్ చేయబోతున్నారు. సో 1100 కంపెనీస్ 10,000 crores ఇన్వెస్ట్మెంట్స్. దీనికి ఏమైనా పర్టికులర్ టార్గెట్ ఉందా? ఖచ్చితంగా అంటే ప్రత్యేకంగా అట్లాంటి టార్గెట్ పెట్టలేదు. బట్ ఖచ్చితంగా అంత పెద్ద ఫెసిలిటీ ఉండడం వల్ల అండ్ ఇందులో ఫేజ్ 2 బిల్డింగ్లో ఇంకొక ప్రత్యేకత ఏముంది అంటే వీసీస్ కోసం అంటే స్టార్టప్స్కి ఫండింగ్ ఇచ్చే సంస్థల్ని వీసీ అంటారు, వెంచర్ క్యాపిటల్. సో ఇప్పటి వరకు మొత్తం భారతదేశం పరిస్థితి చూస్తే ఎట్లా ఉండింది అంటే ఎక్కువగా వాళ్ళ దృష్టి బెంగళూరు, గుడ్గావ్, బాంబే వాళ్ళ ఆఫీసెస్ కూడా ఈ పట్టణాల్లో ఉండేవి. సో హైదరాబాద్ వైపు కొంచెం వాళ్ళ చూపు తక్కువే ఉండేది. సో ఈరోజు ఈ టీ హబ్ బిల్డింగ్లో వాళ్ళ కోసం ఒక ఫ్లోర్ పూర్తిగా ఉచితంగా వాళ్ళ కోసం కేటాయిస్తున్నాము. ఎవరైనా వీసీ వాళ్ళ ఆఫీస్ హైదరాబాద్లో పెట్టదలుచుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమీ అద్దె అవసరం ఉండదు. వాళ్ళు ఇక్కడే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళ ఆఫీస్ని పెట్టుకోవచ్చు. సో ఈ ఆఫర్ ఖచ్చితంగా చాలామంది వీసీస్ తీసుకుంటారు. కొన్ని యూనివర్సిటీస్ కూడా ఈ స్టార్టప్స్కి, ఇంక్యుబేషన్స్కి చాలా మద్దతు ఇస్తూ ఉంటుంది. సో వాళ్ళతో మళ్ళా మాట్లాడి వాళ్ళని కూడా ఈ టీ హబ్ ఫేజ్ 2తో జోడించే చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నాం కేవలం 2-3 యూనివర్సిటీతో ఇంతకుముందు టైఅప్ అయి టీ హబ్ స్టార్టింగ్ చేశారు. సో నౌ 30 to 40 ఇంటర్నేషనల్ యూనివర్సిటీతో టైఅప్ అయ్యేందుకు కూడా సో 2.0 టీ హబ్ సమాయత్తం అవుతుందని చెప్పారు. మొదటి
ఫేజ్లో అంటే 5 ఫ్లోర్లకు సంబంధించినంత వరకు ఎక్స్పాన్షన్ పెట్టారు. ప్రతి నెలకు ఒక ఫ్లోర్ చొప్పున ఓపెన్ చేయబోతున్నారు. మొత్తం 10 ఫ్లోర్లకు సంబంధించి చూసుకుంటే 4,000 మంది స్టార్టప్స్కి అకామిడేట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇమాజిన్ అంటే 1100 సంబంధించినటువంటి వాటిలోనే దాదాపుగా 3 యూనికార్న్స్ అంటే 100 కోట్లకు పైగా ఎక్కువ రెవెన్యూ ఆర్జించేటువంటి కంపెనీలు తయారు చేసింది. ఇప్పుడు 4,000కు సంబంధించినటువంటి స్టార్టప్స్ ఉండబోతున్నాయి. దాదాపుగా 3,71,000 చదరపు అడుగులు అంటే 5 రేట్ల కంటే ఎక్కువ స్పేస్తో ఉండబోతుంది. కాబట్టి మరిన్ని యూనికార్న్లు తెలంగాణ నుంచి రాబోతున్నాయి. సో ఇండియాకే తెలంగాణ టీ హబ్ అనేది ఒక దిక్సూచిగా మారబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ఇప్పటివరకు లోకల్ ఉన్నటువంటి 3 యూనివర్సిటీలతో టైప్ అయినటువంటి టీ హబ్ ఇప్పుడు అంతర్జాతీయ యూనివర్సిటీలతో కూడా టైప్ కాబోతుంది. మరింత మంది మెంటార్స్ని తీసుకొచ్చేటువంటి అవకాశం మనకి ఇక్కడ కనబడుతోంది. సో వీడియో జర్నలిస్ట్ వెంకనారాయణతో రాజ్ కుమార్ ఫ్రమ్ టీ హబ్.